100 రోజుల కూటమి పాలన, మీ ప్రభుత్వం పాలన, మీ కూటమి పాలన ఎలా ఉంది? సూపర్ 6 అమలు చేయలేదు, అస్తవ్యస్తంగా తయారైపోయింది అని వైసీపీ చెప్తోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెచ్చామని మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే అండి, యాక్చువల్లీ చెప్పాలంటే 3 నెలల్లో నిజంగా ఒక పరిపాలన వ్యవస్థని నిర్ణయించడం అనేది సరైన విధానం కాదు. ఏ పార్టీ అయినా, పక్క పార్టీలో ఉన్న వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 నెలల్లో ఏం చేశారు అంటే, నాకు కాంగ్రెస్ అంటే మాకు నచ్చదు కాబట్టి నేను కూడా ఆయన విమర్శించలేదు. 3 నెలల వ్యవధి అనేది చాలా తక్కువ సమయం. కొన్ని అంశాలను ప్రక్షాళన చేసుకుంటూ రావడం అన్నదే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే మాట ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చేమో 3 నెలల్లో చేస్తామని, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ అది నిజంగా కొంచెం ఇంపాసిబుల్ టాక్కే అవుతుంది. కొన్ని విధానాలలో ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా అయితే ఈ 3 నెలల వ్యవధి అయితే సరిపోదు. కాబట్టి అంత పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పాలి నేను. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష అంట. ఆ దీక్ష పైన మీ కామెంట్ ఏంటి? అంటే ఆయన కనిపించింది ఆయన చేస్తున్నారండి. ఇప్పుడు మనము ఏదైనా తప్పు చేసినప్పుడు మనము ఏదో తీసుకుంటాం, 10 రోజులు నేను ఉపవాసం ఉంటాను, ఇవన్నీ మనకు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. సో నేను తప్పు చేశాను కాబట్టి నేను 10 రోజులు ఉపవాసం ఉంటాను, లేకపోతే 10 రోజులు అమ్మవారి గుడి మెట్లు కడుగుతాను. ఇలాంటి మన జీవితంలో చాలా చిన్నప్పటి నుంచి సహజంగా చూస్తున్నటువంటి అంశం. ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు, అలాగే గుడిలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా ప్రక్షాళన విధానం అని చెప్పేసి కొన్నాళ్ళ పాటు గుడి మూసేసి దాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా అలానే ఇక్కడ ఒక పొరపాటు జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. పొరపాటు ఆయన చేయలేదు కదా, పొరపాటు ఎవరో చేస్తే ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేయటువంటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈయన దండించే పొజిషన్ లో ఉన్నారు, ఆ పొరపాటుని కరెక్ట్ చేసే పొజిషన్ లో ఉన్నారు. కరెక్ట్ చేయడం కదా చేయాలి, ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు అనేది విమర్శ. అది కూడా చేస్తున్నారు. ఆయన ఖండించారు, ఎక్కడ కూడా ఆయన ఏం నోరు మూసుకోలేదు. మనం చూస్తూ ఉన్నాము కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక చిన్నపిల్లకి రేపు జరిగిన విషయంలో ఆయన గట్టిగా ఖండించలేదని నేనే బాధపడ్డాను, నేనే మాట్లాడాను కూడా. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఖండించలేదు అని చెప్పేసి నేనే మాట్లాడాను. కానీ ఈ విషయంలో ఆయన ఖండించారు. అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి విషయాలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళీ అది ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన అనిపించింది ఆయన చేసుకుంటున్నారండి. ఇప్పుడు భగవంతుడిని ఎన్ని రకాలుగా ఆయన ప్రార్థించుకుంటాడన్నది ప్రజలకు రేపొద్దున ఇంకొక రకంగా. ఇప్పుడు మన కోసమే కాదు, మన ఇంటి కోసమే కాదు, చాలా మంది స్నేహితుల కోసమో మరొకరి కోసమో కూడా చాలా రకాల దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు. ఫలానా వాళ్ళకి మంచి జరిగితే నేను ఇది చేస్తానని మొక్కుకున్నానని కూడా అంటారు. సో ఓవరాల్ గా ఆయన చేసిండొచ్చు. ఈ రకంగా చెయ్యాలి, నేను నా కుటుంబం కోసమే అని రూల్ ఏం లేదు భగవంతుడు. నా లైఫ్ లోనే నేను చాలా సార్లు చూసాను, ఇంకెవరికో మంచి జరగాలి, ఇంకెవరికో ఆరోగ్యం బాగుండాలని వీళ్ళేదో ఉపవాసాలు చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అలాంటిదే అవ్వచ్చు కదా. సో పవన్ కళ్యాణ్ గారి పైన ప్రకాష్ రాజ్ గారు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు, ఈ తరహా అవతారాలు ఏంటి, ఎన్నికల ముందు అవతారం ఏంటి, తర్వాత అవతారం ఏంటి అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గురించి కమెంట్ చేయడానికి పెద్ద ఏమీ ఉండవు కదండి. ఏమీ లేనప్పుడు మరి ఏదో ఒకటి పట్టుకొని ఖచ్చితంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అని ఉండాలి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆయన యొక్క ప్రధానమంత్రి పదవికి సంబంధించిన ప్రతి బాధ్యత చేపడుతూ కూడా ఆయనకు సంబంధించినటువంటి పండుగలు ఏవైనా వచ్చినా సరే ఆ పండుగలకు సంబంధించినటువంటి పూజా విధానాలను ఆయన ఎక్కడా విస్మరించలేదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మార్గం ఫాలో అవుతున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చాక సహజంగా అండి ఇక్కడ కూడా ఇంకోటి కూడా మాట్లాడి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఏజ్ మ్యాటర్. ఈజ్ నాట్ 25 years or 30 years యంగ్ మ్యాన్. సో కాబట్టి సహజంగా వయసు కొంచెం మీద పడే కొద్దీ భగవంతుడు, భక్తి అనేటటువంటి అంశాలు కూడా మనిషి లోపలికి ఎక్కువగా దూరుతాయి. సో పవన్ కళ్యాణ్ కి వయసు అయిపోయిందని చెప్తున్న మాధవీలత గారు అనుకోవాలి కాదండి. 35 తర్వాత సహజంగా కొంచెం ఈ స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. ఏదైనా స్పిరిచువాలిటీ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ 35 క్రాస్ అవ్వగానే స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. అది మనకంటూ ఒకటి ఉంది, బాల్యము, యవ్వనము, కుటుంబము, తర్వాత వృద్ధాప్యము. సో ఈ స్టేజెస్ అన్ని ఎప్పుడో తరతరాలుగా మనకు వచ్చినవి. సో ఈ స్టేజ్ ఆఫ్టర్ 35-40 వచ్చేసరికి సహజంగా కూడా బాగా భగవంతుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు స్పిరిచువల్ లైన్ లోకి వెళ్తూ ఉంటారు. ఒక డిఫరెన్స్ ఉంది. మిమ్మల్ని నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడగడం మిస్ అయిపోయాను. మిమ్మల్ని మీరు మీ ప్రొఫైల్లో సనాతని అని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు యంగేజ్ లో నేను కమ్యూనిస్ట్ ని, నేను బాప్టిజం కూడా తీసుకున్నాను అని మాట్లాడారు. నేను నక్సలైట్ లో కలవాల్సిన ఇక్కడ ఉండిపోయానంటూ మాట్లాడారు. గద్దర్తో ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. తర్వాత క్రిస్టియన్ అంటూ మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్ గా
సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏంటి? మీరు మీ ఎంగేజ్లో, నేను మిమ్మల్ని దాదాపు 15 ఏళ్ళుగా నాకు మీరు తెలుసు, మేము మాట్లాడుకుంటున్నాం. మీరు నాకు పరిచయం అయినప్పటి నుంచి హిందుత్వ, హిందూ ధర్మం వీటి గురించి మీరు ఎంగేజ్లోనేమో మీరు కమ్యూనిస్ట్ కాదు, మీరు సనాతనంగానే ఉన్నారు. అప్పుడు కూడా కమ్యూనిజం అంటే నాకేం తెలీదు. స్కూల్ డేస్ లో నేనే 10th క్లాస్ లో నేను రాసుకున్నా ఒక కొటేషన్, అంటే అయితే ఆర్టిస్ట్ కాకపోతే కమ్యూనిస్ట్ అని రాసుకున్నా. సో కానీ అయితే ఆర్టిస్ట్ అంటే మీనింగ్ తెలుసు, కమ్యూనిస్ట్ అంటే ఏంటో తెలీదు. కోసం రాశారు అంతే. నేను ఏంటంటే రెబలిస్టిక్ గా మాట్లాడడం కమ్యూనిజం అన్నది నా ఫీలింగ్ అప్పట్లో. అందుకే మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తా. నిజంగా కమ్యూనిజం లో ఉండి కమ్యూనిజం పార్టీ భావజాలాల్ని వంట పట్టించుకొని ఆ కమ్యూనిజం లోనే కొంతమంది అడవులకు వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా, లేదా సమాజంలో ఉండి కమ్యూనిజం భావజాలాలతో పాటు పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక పేజ్, మనిషి ప్రతిరోజు అవాల్వ్ అవుతూనే ఉంటాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అవాల్వ్ అవుతూ ఉంటాడు వాళ్ళ అనుభవాల్ని బేస్ చేసుకొని. అలా భగవంతుడే లేడు అని ద్వేషించిన వాళ్ళు కూడా, ఆఖరికి చలం లాంటి వాళ్ళు కూడా అరుణాచలం వెళ్లి ఆ శివుడికి సరెండర్ అయినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాము. పూర్తి స్థాయి కమ్యూనిస్టులు వాడెవడు దేవుడా, వాడెలా ఉంటాడు అని ప్రశ్నించిన వాళ్ళు సైతం భగవంతుడికి లోబడి మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటారండి. ఎప్పుడు ఒకేలా ఉండాలని ఏం లేదు. అదే చెప్తున్నా, మనం పుట్టినప్పుడు ఇలా లేము. సో మనిషి ఆలోచన కూడా ఉండదు. సో ఏజ్ దాటే కొద్దీ, అనుభవాలు చూస్తున్న కొద్దీ ఏది మనకు మంచిది అనిపిస్తుంది, ఏది సరైన మార్గం అనిపిస్తుంది, స్థాయిలు దాటుకుంటూ వస్తారు. సో ఆయన కూడా అలానే కమ్యూనిజం స్థాయి దాటుకుంటూ తనదైనటువంటి ఓకే ఇది నాకు సరైన ఇప్పుడు రైట్ వే అని చెప్పేసి తెలుసుకున్నారు. అంతే. తెలుసుకోవడం ఓకే కానీ సరే, ఓకే, బాగా చెప్పారు, చాలా మంచి ఆన్సర్ చెప్పారు, మీరు చాలా మెచ్యూర్డ్గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అంతవరకు ఓకే. కానీ ఆయన మిగతా మతాలకి జరిగితే ఇలా ఊరుకుంటారా, హిందువులు సైలెంట్గా ఎందుకుంటారు, రోడ్ల మీదకి వచ్చేయండి, బయటికి రండి, ఇటువంటి మాటలు మాట్లాడడం, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అది రెచ్చగొట్టడం కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్గా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? రెచ్చగొట్టేటటువంటి నేను చెప్తున్నాను కదండి, ఎంత రెచ్చగొట్టినా హిందువులు రెచ్చిపోరా. ఏపీలో రెచ్చిపోరు. మా నరాల్లో అంత బ్లడ్లు సరిగ్గా పనిచేయవు. టు బి ఆనెస్ట్, అదే చెప్తున్నాను. ఒక ముస్లిము తన ధర్మం గురించి మాట్లాడితే అతను 100% ముస్లిం గా రిలీజియస్ ఫ్రీడమ్ గా గుర్తించబడతాడు. ఒక క్రిస్టియన్ తన రిలీజియస్ గురించి మాట్లాడుతూ, ఈవెన్ దో తన హిందూ ధర్మాన్ని తిడుతూ, హిందూ దేవుళ్ళు ఇంత చేశారు అంత చేశారు ఉన్నారా అని తిడితే కూడా రిలీజియస్ స్పీచ్, రిలీజియస్ ఫ్రీడమ్ కింద కన్సిడర్ చేయబడతాడు. కానీ ఒక హిందూ మా ధర్మంకి అన్యాయం జరుగుతుందనో లేక మా ధర్మంలో ఇలా జరుగుతుందని పక్క మతాలను విమర్శించకపోయినప్పటికీ కూడా కమ్యూనల్ కింద కన్సిడర్ చేయబడతారు. అండ్ ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను. స్టార్టింగ్ లో నేను మాట్లాడేటప్పుడు యువర్ కమ్యూనల్, హిందూ ఉగ్రవాది అంటూ ఉంటే మొదట్లో నేను ఆలోచించి భయపడ్డా. యాక్చువల్లీ ఎదుటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే, అమ్మో మనల్ని హిందూ ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారేమో అని భయపడి మనం నోరు మోసుకుంటామని చెప్పేసి ఎదుటి వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. తర్వాత నేను ఫిక్స్ అయిపోయి ఏం పర్వాలేదు, నేను ఎవరిని దూషించట్లేదు, నేను ఇతర మతాలని దూషించట్లేదు, వాళ్ళు దూషిస్తే నేను ఖండిస్తున్నానే తప్ప నేను వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు అని నేను ఏనాడు అనలేదు. అందుకే నాకు ఇప్పటికీ క్రిస్టియన్స్, ముస్లింస్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే నేను ఎవరిని దూషించను కాబట్టి. వాళ్ళు దూషిస్తే ఖండిస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, ఎవరో ఇప్పుడు ఒక్క ముస్లిం గనక అగో పలానా చోట జరిగింది రండి అంటే 100 మంది ముస్లింలు వచ్చేస్తారు. అది వాళ్ళ యూనిటీ. క్రిస్టియన్స్ లో జరిగితే వాళ్ళ అంతమంది వస్తారు, వాళ్ళ యూనిటీ. ఒక్క హిందువుకు నష్టం జరిగి రండిరా అంటే ఒక్కడొస్తే ఎక్కువ. కాబట్టి తక్కువగా ఉన్న వాళ్ళకి యూనిటీ ఉంటుందిగా. ఇప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళకి ఏదో జరిగింది అంటే మనం అంతా యూనిటీ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా యూనిటీగా ఉంటారు కదా. తక్కువ అని చెబుతూనే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది హిందువులు కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు నిజంగా మన పాపులేషన్ తీస్తే హిందువుల శాతం చాలా తక్కువగా ఉంది. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ లో 13%, దేశం నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో 13% ఉన్న హిందువులు ఈనాడు 1% కంటే కొంచెం ఎక్కువగా ఎలా మారారో భారతదేశంలో కూడా ఇప్పటికీ చెప్పుకోబడుతున్నారు. కానీ 80% ఉందని 80% మంది హిందువులు లేరు. అందుకే ఆ లెక్కలు బయటకు తీయట్లేదు. సరేనండి, అది వేరే చర్చ. బట్ ఎవరైనా ఏ మతానైనా స్వీకరించే హక్కు ఇక్కడ ఆయన ఏం రెచ్చగొట్టట్లేదండి, మేల్కోమని చెప్తున్నారు, ప్రశ్నించమని చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గుడికి వెళ్ళినప్పుడు నీకు ఏదైనా సరి అయినది లేదంటే భక్తుడిగా నువ్వే నిలదీయాలి, నువ్వే ప్రశ్నించాలి. నువ్వు ఊరికే పోయి స్వామివారిని దండం పెట్టుకుని ఉండిలో డబ్బులు వేసేసి అయ్యా స్వామి నన్ను చూడంటే కాదు కదా. ఎవరు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీ స్వామి, నువ్వు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించాలి? హిందువుల్లో చైతన్యం రావాలని చెప్తున్నారు. ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే యూనిటీ వస్తుంది. ఎలా బ్రిటిష్ వాళ్ళను వినాయక మండపాల దగ్గర కూటమిగా ఏర్పాటు చేసుకొని డిస్కషన్ చేసి మరి బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టారు,
అలా చెడుని తరిమి కొట్టమని చెప్తున్నాడు ఆయన అంతే. యా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన దాంట్లో అందరూ ఉన్నారు కదా, కుల మతాలకు అతీతంగా అందరూ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారుగా. ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ హిందూ ధర్మానికి ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మన ధర్మాన్ని కాపాడుకోవలసిన అవసరం మనకుంది. అవసరం కంటే అగత్యం పట్టింది ఇప్పుడు చెప్పాలంటే. కాబట్టి మేల్కో హిందూ అన్న ఆయన ఒక నినాదం ఇవ్వడంలో తప్పు లేదు. ఎవరిని ఎదుకోవాలని దూషించమని చెప్పలేదు, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తున్నాడు అంతే. ఓకే. తర్వాత ఇదేంటి మీరు మీరు సనాతని అంటే ఏంటి? మీరు సనాతని అని పెట్టుకున్నారు. సనాతని అంటే మన అందరం సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళమే కదండి. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. బికాస్ హిందూ ఇస్ ఎ ల్యాండ్, ఇట్ ఈస్ నాట్ రిలీజియన్. ఏదో రాజ్యాంగంలో అదర్ రిలీజియన్ పేరు రాయాల్సి వచ్చింది కాబట్టి మనది కూడా రిలీజియన్ కింద రాయాల్సి వచ్చింది. బట్ విచ్ ఇస్ ఏ హిందూ ల్యాండ్. ఇప్పుడు హిందుస్థాన్ ఇది. ఇప్పుడు అమెరికా వాళ్ళని అమెరికన్స్, చైనీస్, జాపనీస్ ఇలా పిలుస్తూ ఉంటాము. మరి భారతీయులను ఏమని పిలవాలి? భారతీయులు అని తెలుగులో పిలుస్తారు. వాళ్ళు మామూలుగా బిఫోర్ ఏం పిలిచేవారు? హిందుస్థాన్ అంతే, హిందుస్థానీస్. సో హిందూ ఇస్ ఎ ల్యాండ్. సో ఇక్కడ ఫాలో అయ్యేది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏంటి? గత పూర్వకాలంగా వస్తున్నటువంటి మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. ఎవ్రీథింగ్ ఈ రోజుకి అదే ఫాలో అవుతున్నాం. కానీ చెప్పుకోవడానికి మనం పొద్దున్న లేస్తాం, సూర్యుడికి దండం పెడతాం. ఎందుకు దండం పెడతాము? సూర్యుడు అనేవాడు మనకు ఆరోగ్యానికి ఇస్తున్నాడు. భూమిని మొక్కుతాం ఎందుకంటే భూమాత మనల్ని మోస్తుంది, లేదా మనకు తిండి ఇస్తుంది, ఎన్నో రకాలుగా మనకు సహకరిస్తుంది. పుట్టిన భూమి మీదే, పోయిన భూమి లోపలికే పోతాం. సో ఇలా ప్రతి ఒక్కటి మనం మనకు తెలియకుండానే మనం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. సనాతన ధర్మం విచ్ ఇస్ ఓల్డ్ ఏన్షియంట్ లైక్ థింగ్స్, మనం ఏదైతే మన జీవన విధానం అంతే. అందుకే పెట్టుకున్నాను.